ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చి 8, 9 తేదీల్లో మిమ్మల్ని కొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ఈ 2 రోజులు మీకు గ్రహాలు అయితే అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయంలో శుక్రుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో భావోద్వేగాలు బయటపడబోతున్నాయి. ఈ సమయంలో మిమ్మల్ని ఎవరైతే తక్కువగా చూసిన వ్యక్తులే మిమ్మల్ని ఈ సమయంలో చీకొట్టిన వ్యక్తులే, మీ మాటలను లెక్క చేయని వ్యక్తులే మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు, క్షమాపణ చెప్పబోతున్నారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజులు మీకు ఏం జరుగుతుంది, గ్రహ స్థితిగతులు మీపై ఎలాంటి ఫలితాలను మీపై ఇవ్వబోతున్నాయి, పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మార్చి 8, 9 తేదీల్లో అయితే మిమ్మల్ని కొట్టిన వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నాయి. ఈ 2 రోజులు మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు అయితే రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చేసిన వ్యక్తులు, మిమ్మల్ని కొట్టిన వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. మీ మాట లెక్క చేయని వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పబోతున్నారు. సింహ రాశి వారికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది, తెలివితేటలు అధికంగా ఉంటాయి. వీరు ఎక్కడ ఉన్నా సరే వీరిలో నాయకత్వ గుణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీరు నిజాయితీగా ఉంటారు. ఎవరైతే సహాయం చేస్తే పూర్తిగా సహాయం చేస్తారు. సింహ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఏంటంటే వీరి మనస్సును ఎవరికైనా ఇస్తే వారు మిమ్మల్ని మోసం చేస్తే చాలా బాధపడతారు కదా. చాలాసార్లు మీరు చేసిన మంచికి గుర్తించరు. మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారే మిమ్మల్ని తక్కువగా చేస్తారు. అందుకే కొన్నిసార్లు మీరు నిశ్శబ్దంగా దూరంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి మార్చి 8, 9 తేదీల్లో అయితే మీ జీవితంలో ఒకప్పుడు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులే, మిమ్మల్ని కొట్టిన వ్యక్తులే, మిమ్మల్ని లెక్క చేయని వ్యక్తులే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి తిరిగి వచ్చే అవసరం అనేది ఏర్పడుతుంది. కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. మిమ్మల్ని చిన్న చూపు చూసిన వ్యక్తులు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్పట్లో నిజం అయితే వారు ఒప్పుకోలేదు.
అయితే మిమ్మల్ని తక్కువగా చేశారు, కానీ ఇప్పుడు అటువంటి వ్యక్తులే మీ దగ్గరికి రాబోతున్నారు. ఈ సమయంలో అయితే మీ సహనానికి, మీ నిజాయితీకి వచ్చిన ఫలితం ఇది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి అయితే మీ గౌరవాన్ని అయితే నిరూపించే సమయం అనేది ఈ సమయం అని చెప్పుకోవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ కృప అని చెప్పుకోవచ్చు. మీ యొక్క త్యాగాలు, మీ యొక్క మంచి వ్యక్తిత్వం వృధాగా పోలేదు అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారికి అయితే మార్చి 8, 9 తేదీల్లో అయితే మీకు గ్రహాలు అయితే అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు సూర్యుని ప్రభావం, శుక్రుని ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల, నక్షత్రాల కలయిక ఏర్పడటం మీ జీవితంలో ఇలాంటి అద్భుతం అనేది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ విషయం జరిగినా మీ మంచికే అని మీరు అనుకోండి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక దైవ సంకేతంగా మీరు భావించండి. మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీరు అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ 2 రోజులు అయితే మీకు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజున అయితే మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ 2 రోజులు అయితే కెరియర్ విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కార్యాలయంలో మీ యొక్క సృజనాత్మక గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా ఈ 2 రోజులు ఆర్థిక స్థితి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో కుటుంబ పరంగా, ప్రేమ పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ యొక్క కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారితో శుభకరమైన క్షణాలు పంచుకుంటారు. బంధాలలో అవగాహన పెరుగుతుంది. ఈ 2 రోజులు ఆరోగ్యపరంగా చూసుకుంటే మీరు సానుకూల ఆలోచనలతో ఉంటారు. మీ ఆరోగ్యానికి కూడా ఇది మంచి మేలు చేసే సమయం. అయితే విశ్రాంతి తీసుకోవడం వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో మీకు ఊహించని లాభాలు వస్తాయి. ఈ సమయంలో అయితే మీరు ఒక ప్రత్యేకమైన స్నేహితుడి ద్వారా మీ కన్నీళ్లు తుడవబడతాయని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లాంటి జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజుగా ఉండబోతుంది. ఈ సమయంలో ప్రేమ తాలూకు సిసలైన పరవశ్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. మీ యొక్క జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకునే సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీకు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో కొత్త కస్టమర్ల ద్వారా ఊహించని లాభాలు వస్తాయి. అదేవిధంగా ఈ 2 రోజులు మీకు ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. ఈ 2 రోజుల్లో శుభకార్యాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు అయితే మీకు చేతి నిండా పని ఉంటుంది. అయితే ఒకరోజు మీకు విశ్రాంతి కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీ యొక్క పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా కూడా మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రశంసలు దక్కుతాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి కూడా అత్యంత అనుకూలమైన ఫలితాలు పొందుతారు. మీ యొక్క భాగస్వామితో మీ మనస్సులో ఉన్న మాట చెప్పడం వల్ల మీ యొక్క మనస్సులోని బాధ తొలగిపోతుంది. ఈ రోజున మీ యొక్క భాగస్వామి పూర్తి ప్రేమ కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే మీకు ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు అయితే మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఊహించని విధంగా ఒక చక్కటి అవకాశం కూడా మీకు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే మీరు నిత్యం సూర్యునికి నీరు అర్పించండి. ఒక దీపం అనేది ఇంట్లో ఖచ్చితంగా వెలిగించండి. మీకు తోచిన దానాలు చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. నవగ్రహ స్తోత్రం నిత్యం పఠించండి. నిత్యం హనుమాన్ చాలీసా పఠిస్తే శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది, మనశ్శాంతి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.